కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ నిరసన దిగారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు లక్ష్మీ బజార్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యాలు చేస్తూ సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గారు వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టో పెట్టేసి అయితే సూపర్ 6 సూపర్ 7 పెట్టేసి దాంట్లో ఏమిచ్చారంటే అదే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పద్ధతులు ఇస్తుంటే ప్రభుత్వం పాడైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, ఎవడో అది ఆఫ్రికా కంట్రీ మీద ఏదో బ్యాక్వర్డ్ అయిపోతుంది, అంత దివాళా తీస్తుందని చెప్పిన మహానుభావులు సూపర్ 6 ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు ఎట్లా వస్తామని చెప్తే నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాటలు చెప్పేసి సంపద సృష్టి అని చెప్పేసి జనాల్లో ఏముందంటే ఏమో సూపర్ 6 ఇస్తారంటే జనాలు నమ్మిడారు. ఏమని ఇస్తాం సంపద సృష్టించడం 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఏమో చేస్తాడనే ఉద్దేశంతో ఎవరికి జనాలు కూడా ఏమంటే ఇప్పుడు ఒక్కరికి ఇస్తామంటే అమ్మఒడి 4 ఇస్తారు, 18 గంటలకే 15,000 రూపాయలు, 50 ఏళ్ళ తర్వాత పెన్షన్ అమ్మట 3 సిలిండర్లు, ఫ్రీ బస్సు, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఆశపడి లోంతా ఓట్లు వేయడం జరిగింది. దాన్ని గెలిపించినారు. మేము దానికి అబ్జెక్షన్ లేదు. కానీ ఏదైతే హామీలు ఇచ్చినాడో 2 సంవత్సరాల్లో ఒక పెన్షన్ అంతా అది పెన్షన్ కూడా 4,000 ఇచ్చేసి దానికి ప్రతి నెల 1వ తారీఖు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు అందరూ తిరిగి దానికి ప్రజాధనాన్ని కార్లు వేసి తిరగాడుతుంటే దాని పెద్దగా కొత్తగా ఇచ్చిన కదా. ఎవరు ఇచ్చినా, చంద్రబాబు ఇచ్చినా, జగన్ ఇచ్చినా ఎవరు కూడా జోబు నుంచి చేయరు. ఎంత ప్రజాధనం ఇస్తారు. ఆ డబ్బును కూడా దానికి ప్రచారం చేసుకుని ఆయన పోతే హెలికాప్టర్లో పోతాడు. ఈయన స్క్వేర్ ఫీట్ ఇస్తుంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు. ఎంత 5,000 ఎక్కడ 20,000 దానికోసం బట్టి ఇప్పుడు మనకు కూడా ముందు వచ్చింటారు 14,000 రూపాయలు కట్టిన ముందు ఇచ్చిండ్రి, ఇప్పుడు 20,000 చేసినట్ట. దానికోసమని అన్ని రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగించారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చాలా డైవర్ట్ పాలిటిక్స్ అని ఏదో ఒకటి చెప్పే ముందు ఏం చెప్పరే తిరుపతి లడ్డు ప్రసాదం అని చెప్పిన దాన్ని ఏం చేసారు, ఏమైనా అయిందా దాంట్లో ఏం చెప్పి లాస్ట్ ఏం చెప్పా అయ్యా పినాలు వేసినాడు. పినాలు వేసి ఇవ్వడం కట్మిటే హాస్పిటల్ కంప్లైంట్ చేయాలి ఇవ్వడం చేసినాడా? పినాలు వేసినాడంట, బాత్రూమ్లో వేసి పినాలంట, అది కూడా శ్రీశైలంలో కూడా కలిపినారంట, అన్ని గుడ్లో కలిపినారు. అంటే తిరుపతి యొక్క దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు నాయుడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇంతవరకు కూడా దానిపైన ఒక కేసు ఉంది, ప్రభుత్వం ఉంది, ఎంతమంది అరెస్ట్ చేసి చెప్పండి. అరెస్ట్ లేదు, ఊరికే దానికి టైంపాస్కి వాళ్ళు చేసే కార్యక్రమంలో చేసేదని కావడం కాబట్టి దాన్ని డైవర్ట్ చేయనుకుంటారు. ఇప్పుడేమో గొడ్డెల్లి పార్టీ అంటే అదా గొడ్డెల్లి పార్టీ అని పెట్టున్నారు. గొడ్డెల్లి పార్టీ ఎవరా? గునుపం పార్టీ మీద ఇదా మాకు గొడ్డెల్లి పార్టీ అయితే మీది గునుపం పార్టీ. అంతే మేడం జనాలకి మేమంతా గొడ్డెలు నడుస్తాయి అంతా కడప మీద కొట్టేసినారు. ఎంత చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి. కానీ ఏ ఒక్కటి సూపర్ 6 సూపర్ 7 అని వాళ్ళు ఆ రోజు అధికారంలోకి వచ్చింది. అవే కాకపోకుండా ఇంకా ఎన్నో హామీలు చెప్పినారు, ఇంకా 100 పైన చెప్పినారు, అవి ఇంకా బయటికి రాలేదు. వాటి గురించి ఇంకా ఇక్కడ ఈ సూపర్ 6 సూపర్ 7కే గతి లేదు ఇంతవరకు కూడా. ఇదే గవర్నమెంట్లో ఎంత మహిళల పైన దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఎప్పుడు కూడా ఏదన్నా అడిగి ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టే స్టార్ట్ చేసినాడు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేసేది నేర్చుకున్నారు. తిరుపతి చూడండి, బిఆర్ నాయుడు పైన వచ్చినప్పుడు ఎక్కడ అతని పైన యాక్షన్ తీసుకున్నారు? అతను సోషల్ మీడియాలో కానీ మన టీవీల్లో కానీ బిఆర్ నాయుడు పైన ఎంతో ఇదిగా చూపించారు. ఎక్కడైనా ఒక పవిత్రమైన ప్రదేశం అది, అందరూ కొలిసే దేవాలయం అది. అలాంటి దేవాలయంలో కూడా తీసేయలేకపోతే ఎట్లా బిఆర్ నాయుడిని కానీ. అదేవిధంగా ఎంతో మంది మహిళలు ఈరోజు మానభంగాలతోన అత్యాచారాలతోన చేస్తున్న ఒక్క హోంమంత్రి ఇప్పుడు మన మహిళా హోంమంత్రి ఎక్కడ రక్షణ ఆడవాళ్ళకి. అదే కాకోకుండా రైతులకి ఎక్కడ ఇంతవరకు చెప్పిన గోవిందరెడ్డి అన్న కూడా ఎక్కడ రైతులకి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పంట నష్ట పరిహారం లేదు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గత గవర్నమెంట్లో అయితే ప్రతి పంటని పండించి గిట్టుబాటు ధర కల్పించినారు ఆ రోజు జగనన్న. అదే కాకోకుండా ప్రతి విద్యార్థులకి చూడండి, ఇప్పుడు మొన్న చూడండి డిఎస్సి రాసిన విద్యార్థులు ఎంత అండి పాపము 16,000 మంది రాశారంట. ఎంత అక్రమంగా అండి మెగా డిఎస్సి పైన. స్పోర్ట్స్ కోటా పైన వెంటనే కూడా సిబిఐ ఎంక్వైరీ చేపియాల్సిందే చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూడా. ఎందుకంటే దాంట్లో ఎంతో మంది కూడా పాపం వాళ్ళు ఇచ్చిన